కాసేపట్లో సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను, ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం నోవోటల్ హోటల్కు వెళ్లి అక్కడే అధికారులతో సమీక్షించనున్నారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అధికారుల అభ్యర్థన మేరకు మహేష్ కుమార్ గౌడ్ రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అధికారుల ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఆయన ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ప్రధాన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలాన్ని అత్యంత కీలకమైనదిగా దర్యాప్తు సంస్థలు పరిగణిస్తున్నాయి. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చే వివరాలు ఈ కేసులో దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించడానికి దోహదపడతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆయన ఈ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇప్పటికే పలువురు అనుమానితులను, ఇతర బాధితులను పోలీసులు విచారించి వారి నుంచి కూడా వివరాలు సేకరించారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్, ప్రోటోకాల్ పర్యవేక్షణాధికారి పద్మనాభరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులు మంత్రికి స్వాగతం పలికారు. నాదస్వర వేద మంత్రాలతో స్వాగతించి అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం చేశారు. తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేద వర్గాల వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 92 మందికి 68 లక్షల చెక్కులను మంత్రి రామానాయుడు తన కార్యాలయంలో అందజేశారు. ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి అన్నారు. 92 మంది చెక్కులు అందుకున్నటువంటి మీరందరూ కూడా దగ్గర 68 లక్షల రూపాయలు ఈ రోజు చెక్కులు రూపంలో అందుకున్నటువంటి మీరందరూ కూడా ఆరోగ్యం బాగుండాలని, నిండు నూరేళ్లు ఆనందంగా సంతోషంగా మీరందరూ ఉండి కోలుకోవాలని చెప్పి మీ అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలి. మీరందరూ కూడా తొందరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని మీ అందరి తరఫున దేవుని కూడా ప్రార్థి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల DNA నమూనాతో పోల్చి చూస్తే ప్రక్రియ 3 రోజులుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 47 మందిని గుర్తించగా 24 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక వారిలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ సుదీర్ఘ సమయం పడుతుండటంతో బాధిత కుటుంబాలు వేచి చూస్తున్నారు. హజ్ యాత్రికులతో లక్నో ఎయిర్పోర్ట్కు వచ్చిన సౌదీ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. సుమారు 250 మంది హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయలుదేరిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఉదయం లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే విమానం టాక్సీ మార్గంలో వెళుతుండగా ఎడమ టైర్ నుంచి మంటలు రావడంతో ఒక్కసారిగా విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు వివరాలు వెల్లడించారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించడంతో సిబ్బంది తక్షణమే స్పందించి మంటలు ఆర్పినట్లు తెలిపారు. అనంతరం ప్రయాణికులను అప్రమత్తంగా విమానం నుంచి సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇవే ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.